మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఒక పొలం దగ్గర తీవ్రమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది. శంకర్ నారాయణకు చెందిన ఆ విలువైన తోటను అక్రమంగా విక్రయించడానికి సింహాద్రి పెద్ద కుట్ర పన్నాడనే నిజం అక్కడ బయటపడింది. సింహాద్రి ఆ తోటను 60 కోట్లకు ఒక ఫార్మా కంపెనీకి విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకుని ఈరోజే రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయాలని ప్లాన్ చేశాడు. ఆ రహస్య విషయాన్ని సింహాద్రి నమ్మకస్తుడైన ఒక వ్యక్తి జాను మరియు సూర్యలకు వెల్లడించాడు. ఈ విషయం నిజమని చెప్తే సింహాద్రి నన్ను ప్రాణాలతో ఉంచడు, నన్ను చంపేస్తాడమ్మా. కానీ ఈ నిజాన్ని దాచిపెడితే మీ కుటుంబానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అని ఆ వ్యక్తి ఆందోళనతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతనికి భయం వేస్తున్నప్పటికీ జాను కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక ధైర్యం చేసి మాట్లాడాడు. అది విన్న జాను తీవ్రమైన ఆవేదనతో, నిజాన్ని మీరు చంపేస్తే మేము ఏమైపోవాలో ఆలోచించండి అని రోదిస్తూ అడిగింది. దానికి ఆ వ్యక్తి స్పందిస్తూ, నీకే ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను, కాని ఈ విషయం నేను చెప్పానని సింహాద్రి గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదమ్మా. దానికి జాను మాటిస్తూ, ఈ విషయంలో నేను మీకు మాట ఇస్తున్నాను, మీ పేరును ఎక్కడా బయటికి రానివ్వను, మీకు ఎలాంటి ప్రమాదం రాదు, దయచేసి మిగతాది కూడా చెప్పండి అని ప్రాధేయపడింది. దాంతో ఆ వ్యక్తి ఆ తోటను కోటాను కోట్లు పెట్టి ఒక ఫార్మా కంపెనీ కొంటుంది. ఈరోజే రిజిస్ట్రేషన్ కూడా పెట్టుకున్నారు. ఈరోజు 11:30 గంటలకు తోట వద్దే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సింహాద్రి గారికి అడ్వాన్స్ డబ్బులు కూడా ఇస్తున్నారు అని పూర్తి సమాచారం చెప్పాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత జాను ఆందోళనతో, సూర్య ఆ తోటను అమ్మడానికి అతనికి ఏం హక్కు ఉంది, తను ఎలా అమ్ముతాడు అని ప్రశ్నించింది. దానికి సూర్య, నాకు అదే అర్థం కావట్లేదు జాను అని సమాధానమిచ్చాడు. అప్పుడు జాను, తోట యజమాని కొడుకుని కలిస్తే మనకు ఏమైనా నిజాలు దొరకవచ్చు అని చెప్పి వెంటనే కార్యాచరణకు దిగింది. మరోవైపు సింహాద్రి తన బంగ్లాలో బిజీగా ఏర్పాట్లు చేస్తున్నాడు. ఫార్మా కంపెనీ ప్రతినిధులు ఉదయం 10 గంటల ఫ్లైట్కు దిగుతున్నారని, వాళ్ళు వచ్చేసరికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉండాలని, తోట వద్దే వాళ్లకు విందు ఏర్పాటు చేయాలని తన మనుషులకు హుకుం జారీ చేశాడు. తన కొడుకు కళ్యాణ్ను పిలిచి రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి అన్ని దస్తావేజులు సిద్ధంగా ఉంచాలని, ఎయిర్పోర్టుకు కార్లు పంపి చెల్లెమ్మను, అతిథులను గౌరవంగా తీసుకురావాలని ఆదేశించాడు. ఇదే సమయంలో మరోవైపు ఇంట్లో ప్రశాంతమైన వినోదాత్మక వాతావరణం నెలకొంది. మురళి తన మనసులోని ఆలోచనల్లో మునిగి తేలుతున్నాడు. అతని అమ్మమ్మ అతని దగ్గరకు వచ్చి, ఏరా మురళి, ఏం చేస్తున్నావురా అని అడిగింది. దానికి మురళి చూస్తూ, ఆలోచిస్తున్నానమ్మమ్మ అని చెప్పగా, ఏం ఆలోచిస్తున్నావురా నీ ధ్యా అని నవ్వుతూ అంది. మురళి తన చేతిలో ఉన్న డిజైన్లను చూపిస్తూ, కొత్తగా ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నాను అని చెప్పాడు. అమాయకురాలైన అమ్మమ్మ మురళి నందు ఫోటో చూస్తూ ఆమెను ఎలా ప్రేమించాలి అని ఆలోచిస్తున్నాడని పొరబడి, నందు గురించి తప్ప వేరే ఆలోచన నీకు ఉండకూడదు, నా మనవడు అనిపించుకున్నావురా అని మురిసిపోయింది. దానికి మురళి, థాంక్స్ అమ్మమ్మ, ఆ విషయంలో నన్ను కొట్టేవాళ్లే లేరు అనగా, అమ్మమ్మ పోటీలో నువ్వే గెలవాలిరా అని ప్రోత్సహించింది.
మురళి ఆశ్చర్యంగా జాకెట్లు కుట్టే పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ నేనే కొడతానమ్మమ్మ అని స్పష్టం చేయడంతో అమ్మమ్మ తన తప్పు తెలుసుకుని, నీ మొహం, నేను నందు గురించి మాట్లాడుతుంటే నువ్వు జాకెట్ల గురించి చెప్తావేంట్రా వేదవా అని తిట్టింది. ఆ తర్వాత నందును ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలని, ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకుని ప్రేమగా మాట్లాడాలని సలహా ఇచ్చింది. నందుకి చాక్లెట్ అంటే చాలా ఇష్టమని, ఈ చాక్లెట్ తీసుకెళ్లి ఆమెకు ఇచ్చి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ మ్యాజిక్ చేయమని అమ్మమ్మ మురళికి ఒక చాక్లెట్ ఇచ్చింది. అప్పుడే భువన టిఫిన్ రెడీ అయిందని పిలవడంతో వాళ్ళు టిఫిన్ చేయడానికి వెళ్లారు. డైనింగ్ టేబుల్ దగ్గర మురళి నందుకి చాక్లెట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా హఠాత్తుగా ఒక ఎలుక రావడంతో మురళి భయంతో అరిచాడు. అది చూసి అంతా కంగారు పడ్డారు. ఆ తర్వాత మురళి ధైర్యం తెచ్చుకుని నందు దగ్గరకు వెళ్ళి, నందు, నీకో మాట చెప్పాలి అని చాక్లెట్ ఇవ్వబోయాడు. కాని ఆ సమయంలో చిన్న పిల్లలు అక్కడికి వచ్చి ఆ చాక్లెట్ చూసి చాక్లెట్ నాకు కావాలంటే నాకు కావాలి అని గొడవపడి దానిని చెరో సగం పంచుకున్నారు. దాంతో మురళి ప్రయత్నం మళ్లీ విఫలమైంది. నందు తన ఆశలు, అమెరికా వెళ్లాలనే కలలు అన్నీ నెరవేరకుండా పోయాయని బాధపడుతుంటే భువన వచ్చి ఓదార్చడానికి ప్రయత్నించింది. నందు మురళితో, ఇదంతా నీ ప్లానే కదా, నిద్రపోతున్నప్పుడు బుర్ర పగలగొడతాను అని సరదాగా హెచ్చరించి అక్కడి నుంచి మరోవైపు రామారావు గారి ఇంటికి తాళం వేసి ఉండటంతో జాను, సూర్య తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రామారావు గారి ఆరోగ్యం బాగోలేదని అంటున్నారని, అసలు ఇంట్లో ఎవరూ కనిపించడం లేదని, ఏదో పెద్ద అంతలో అక్కడికి వచ్చిన ఒక స్థానికుడిని రామారావు గారి గురించి విచారించగా ఆయన ఊరెళ్లారని చెప్పాడు. ఎక్కడికి వెళ్లారని అడగ్గా పక్కనే ఉన్న గ్రహారంలోని వాళ్ళ అన్నయ్య భీమయ్య గారి ఊరెళ్లారు అని ఆ వ్యక్తి వివరాలు చెప్పాడు. రామారావు గారు అసలు ఇంట్లో ఉండటం లేదని తెలుసుకున్న జాను వెంటనే సూర్యకు ఫోన్ చేసి, బావా, అర్జెంటుగా అమ్మవాళ్లను తీసుకొని తోట దగ్గరకు వచ్చేయ్, మనం వెంటనే గ్రహారం వెళ్ళాలి అని చెప్పింది. సూర్య వెంటనే అత్తయ్యతో విషయం చెప్పి అందరినీ తోట దగ్గరకు తోట వద్దకు ఫార్మా కంపెనీ ప్రతినిధులు కార్లలో చేరుకున్నారు. సింహాద్రి వాళ్లకు ఘనంగా స్వాగతం పలికి తన చెల్లెలు భువనను పరిచయం చేశాడు. ఫార్మా కంపెనీ ప్రతినిధి మాట్లాడుతుంటూ, ఇది రూ. 60 కోట్ల డీల్, రూ. 5 కోట్లు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాము, మిగతా రూ. 55 కోట్లు క్యాష్ తెచ్చాము. ఈ డాక్యుమెంట్లపై సంతకాలు కాగానే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్దామని చెప్పి పత్రాలు అందించాడు. సింహాద్రి ఆనందంతో సంతకం పెట్టబోతుండగా సరిగ్గా అదే సమయానికి జాను, సూర్య మరియు వాళ్ల కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని, ఆపండి, ఈ రిజిస్ట్రేషన్ ఆపండి అని గట్టిగా అరిచారు. జాను నేరుగా సింహాద్రి దగ్గరకు వచ్చి, సింహాద్రి మోసగాడా అని తీవ్రంగా మండిపడింది. సింహాద్రి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ, నందు, ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావ్ అనగా, మోసగాడు అని పిలిచినా తప్పులేదు, మర్యాదగా మాట్లాడు, మొన్న మా అన్నయ్యకు పెళ్లి చేసింది నీవేనా అని నిలదీసింది. ఫార్మా కంపెనీ వాళ్ళు అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని అడగ్గా జాను, ఈ తోట మా ఆస్తి, మా నాన్న కష్టార్జితం, ఫేక్ డాక్యుమెంట్లు చూపించి సింహాద్రి మీకు ఈ తోటను అమ్ముతున్నాడు, వీళ్ల మాటలు నమ్మకండి అని హెచ్చరించింది. దాంతో సింహాద్రి చేసిన అక్రమాలు, పన్నిన కుట్రలన్నీ అందరి ముందు బయటపడ్డాయి.